వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అడ్డుపడ్డా వెనక్కి తగ్గలేదు. పెళ్లి చేసుకునేందుకు ఇంట్లో నుంచి పారిపోయారు. హైదరాబాద్లో లివింగ్ రిలేషన్లో ఉన్నారు. త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవితాంతం ఆనందంతో గడుపుతారని, వీరి ప్రేమ కథ సుఖాంతం అవుతుందని సన్నిహితులు స్నేహితులు భావించారు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్. ఇద్దరి మధ్య విభేదాలు రావడం, అవి తీవ్ర స్థాయికి చేయడంతో సుఖాంతంగా మారాల్సిన వీరి కథ విషాదంగా ముగిసింది. పెద్దలను ఎదిరించి మరీ ప్రియుడితో వచ్చిన యువతి ప్రియుడితో విభేదాలను తట్టుకోలేకపోయింది. ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం మునిగేపల్లికి చెందిన మాణిక్ నాయక్ తండాకు చెందిన శ్రీకాంత్, సిర్గాపూర్ మండలం కడపల్ విఠల్ నాయక్ తండాకు చెందినటువంటి కావేరి ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని ఇరువురు తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. తమకు వివాహం జరిపించాలన్నారు. కుటుంబ సభ్యులు ఇందుకు నిరాకరించారు. దీంతో పెళ్లి చేసుకునేందుకు సొంత గ్రామాలను వీడి హైదరాబాద్ వెళ్ళి ఎల్బీ నగర్లో సహజీవనం ఉంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. ఇద్దరి మధ్య విభేదాల కారణంగా కావేరి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కావేరి మృతితో ఆమె కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడు శ్రీకాంత్ తమ కూతురు కావేరిని హత్య చేసి బలవన్మరణంగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ప్రియుడి ఇంటి ముందు కావేరి మృతదేహంతో కుటుంబ సభ్యులంతా ఆందోళన దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.